విచిత్రం చూసావా అక్క? మన ముగ్గురం ఇద్దరు అన్నదమ్ముల బిడ్డలం. మన ముగ్గురిలో కనీసం ఒక్కరి జీవితమైనా బాగుందా? మనమిద్దరం భర్తలకి దూరమై బ్రతుకుతున్నాం. తను భర్తకి దగ్గరగా ఉండి కూడా తల్లయ్యే భాగ్యానికి దూరమైంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పండి చాలు. డాక్టర్ చిరంజీవి గారింటికి. ఆంటీకి కొంచెం ఒంట్లో బాలేదు. కూతుర్ని అల్లుడిని చూడాలని ఉందట. మీ దగ్గరికే వద్దామని బయలుదేరాం. చూడండి ఆ భగవంతుడు ఎలాంటి పని చేశాడో. మీ మనవరాలు కూడా అమ్మమ్మని చూస్తాను డాడీ అని ఎంత గోల్ చేసిందో తెలుసా? అదేంటి బాబు, నాకున్నది మనవడు కదా, మనవరాలంటావేంటి? మనకున్నది మనవడు కాదు, మనవరాలే. ఎంత పని చేశారు బాబు. అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, నాకు కావాల్సింది మీ పిల్లలతో ఆడుకోవడం. అవును, నీ మెళ్ళో మంగళసూత్రం ఏది? ఏం బాబు, ఇంకా మీ ఇద్దరి మధ్య గొడవలు పోలేదా? ఏం చేయను అత్తయ్య, నేనెంత బతిమాలుతున్నా తనలో మార్పు రావట్లేదు. జీవన్, అదే అత్తయ్య, బానే ఉంటుంది కానీ ఎప్పుడైనా కోపం వస్తే ఇదిగో ఇలా మంగళసూత్రం తీసేస్తుంది. గొప్ప ఘనకార్యం చేసిందిలే. ఏంటమ్మా ఇది? భర్తతో గొడవ పడ్డప్పుడల్లా మంగళసూత్రం తీసేస్తావా? అసలు మాంగళ్యం విలువేంటో తెలుసా నీకు? చదివిస్తే తెలివితేటలొస్తాయనుకుంటే మూర్ఖత్వం పెరిగింది నీకు. సరే, నీ మంగళసూత్రాలు ఎక్కడున్నాయి? అదే అమెరికాలో వదిలేసి వచ్చేసావా? ఏమండి, వెళ్ళి పసుపు తాడు తీసుకురండి, మెళ్ళ వేసుకుంటుంది. అంకుల్, నేను తీసుకొస్తాను. ఆగు, నువ్వేం చూడక్కర్లేదు. ఈ అమ్మ మాట నువ్వు లక్ష్య పెట్టనప్పుడు అమ్మ ఆరోగ్యం ఏమైతే నీకేంటి? ఇంకొకసారి ఇప్పుడు ఇలాంటి తప్పు చేయనమ్మా. నువ్వేసుకోవడం కాదు, అల్లుడికివ్వు. అల్లుడు నీ మెళ్ళో కడతాడు. ఏంటలా చూస్తున్నావు? ఇవ్వు బాబు,
నువ్వు కట్టు. ఏంటలా చూస్తున్నావు? ఇవ్వు బాబు, నువ్వు కట్టు. ఇంకోసారి దీన్ని మెళ్ళలోంచి తీసావంటే నా మీదొట్టు చెప్తున్నా. అలాగేనమ్మా. ఊరుకో రాజేశ్వరి, అమ్మ ఇంకోసారి అలా చేయనంటుంది కదా. అమ్మ హారిక, మీ అమ్మను ఒక్కదాన్ని ఇంట్లో వదలలేక నేను నిన్నటి నుంచి హాస్పిటల్కి వెళ్ళలేదమ్మా. నువ్వు మీ అమ్మని చూస్తూ ఉండు, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. అల్లుడు గారు, మీరు కాస్త రెస్ట్ తీసుకోండి. పర్వాలేదు మామయ్య, నేను అత్తయ్య దగ్గరే ఉంటాను. మీరెందుకండి ఇక్కడ ఉండడం? హారిక ఉంటుందిలేండి. మళ్ళీ 2 రోజుల్లో అమెరికా వెళ్ళిపోతారు. ఒకసారి అక్కడికి వెళ్ళాక ఎంత బిజీగా ఉంటారో ఊహించుకోండి. గుర్తొచ్చింది కదండి, కాబట్టి ఇదే మంచి అవకాశం అనుకుని ఉన్న 2 రోజులు హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. అత్తయ్య. బాబు, మీరు ప్రయాణం చేసి అలసిపోయారు కదా, ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి. రెస్ట్ తీసుకోండి. వెళ్ళు బాబు, అల్లుడు గారికి ఏర్పాట్లు చూస్తాను. వెళ్ళండి. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? మనవడని ముందు నుంచి చెప్తుంటే సడన్గా మనవరాలని అబద్ధం చెప్తావా? సమయానికి అంకుల్ కవర్ చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎంత ప్రమాదం జరిగుండేది. సారీ మేడం, పొరపాటున స్లిప్ టంగ్. అదే 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 టంగ్ స్లిప్ అయింది. ఇంకోసారి టంగ్ స్లిప్ అయితే నేను లారీ స్లిప్ కావాల్సి వస్తుంది. ఇక్కడున్న 2 రోజులు ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. తేడా వస్తే ఏం జరుగుతుందో తెలుసుగా. వెళ్ళు. ఏయ్, అటు కాదు. మాధవి, వీడితో ఎలాగైనా ప్రాబ్లమేనమ్మా. మీ ఆంటీతో ఎప్పుడు ఏం వాగుతాడోనని భయంగా ఉంది. వాడికి ఆల్రెడీ ఇవ్వాల్సిన వార్నింగ్ ఇచ్చాను అంకల్.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటాడు. అయినా ఇంకోసారి గట్టిగా చెప్తాను, మీరు హాస్పిటల్కి వెళ్ళండి. మంచిదమ్మా. మున్ని, బాగా చదువుతున్నావా? డాడీ లేరు కదా అని మమ్మీని అల్లరి పెట్టట్లేదు కదా? అల్లరి పెట్టట్లేదు డాడీ, కానీ నువ్వేం డాడీ పూర్తిగా రావడం మానేశావు. వెళ్ళిన తర్వాత ఒకే ఒకసారి ఫోన్ చేసావు. నేను నీ గుర్తుకు రావట్లేదా డాడీ? గుర్తొచ్చావు కాబట్టే అసలు రాననుకున్నవాణ్ణి చివరిసారిగా నేను చూసిపోదామని వచ్చానమ్మా. మళ్ళీ నేను వెళ్ళిపోతే నువ్వు గొడవ చేయకూడదు. డాడీతో మాట్లాడాలనుందని మమ్మీని ఎప్పుడూ బలవంతం చేయకూడదు. అసలు నా గురించి ఎప్పుడు ఏడవకూడదు. అలాగే డాడీ. డాడీ 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 డాడీ
ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి బొమ్మ